అన్న హాయ్ అన్న. హాయ్ అండి. సో రీసెంట్ గా రామ్ పోతినేని గారిది ఒక కొత్త సినిమా రాబోతుంది, ఆంధ్ర కింగ్ తాలూకా అని. అసలు ముందుగా ఆంధ్ర కింగ్ అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? నేను కూడా యూట్యూబ్‌లో గ్లింప్స్ చూసాను. అయితే 'ఆంధ్ర కింగ్' అనంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు నాకు. కానీ ఆ ఇమేజ్ కటౌట్ ఉంది కదా! ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారిది ఉండటం వల్ల నేను షాక్ అయ్యాను. అంటే ఏదోలా అనిపించింది నాకు. అర్రె! మన స్టార్‌ని పెట్టాలి గానీ బయట స్టార్‌ని పెట్టడం ఏంటి? మనలో మనకి ఎంకరేజ్‌మెంట్ లేదని అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యాను. అన్న ఇప్పుడు వరకు లాస్ట్ కొన్ని 2, 3 సినిమాలు కూడా రామ్ గారి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. సో అవును. ఇప్పుడు ఒక హీరో అభిమానిగా సినిమా థియేటర్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారు అభిమానులని ఒక లైన్ తీసుకున్నారు. సో ఈ సినిమా రామ్ గారికి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. అంటే టీజర్ వరకు అంటే గ్లింప్స్ వరకు అయితే బానే ఉంది. లాస్ట్ మినిట్ లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఓకే. ఆ కటౌట్ వల్ల, అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ ఉపేంద్ర గారి కట్అవుట్ వల్ల కొంత అంటే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు అనుకుంటే తెలుగు వాళ్ళు, ఆ ప్లేస్ లో ఎవరి కట్అవుట్ పెడితే బాగుంటది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌట్ అంటే నేనైతే కొంతమంది బాలయ్య బాబు గారు పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, సామాజిక సేవలు అన్నిట్లో కూడా ముందుంటున్నాడు. సో కింగ్ అంటే ఆయన కూడా కొంతమంది అంటున్నారు. బాలయ్య బాబు గారు అంటే కొంతమందికి ఇష్టం. నేనైతే చిరంజీవి గారి ఫ్యాన్ నేను. ఓకే. ఓకేనా? ఆయన ఆ స్థాయి లేకపోయినా సరే నెక్స్ట్ స్థాయి పవర్ స్టార్ కు ఉందని నా ఫీలింగ్. సో రీసెంట్ గా రామ్ పోతినేని గారిది ఆంధ్ర కింగ్ తాలూకా అని సినిమా వచ్చింది, దాని నుంచి గ్లిమ్స్ వచ్చాయి. అయితే ఆంధ్ర కింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉపేంద్ర గారి ఫోటో పెట్టారు కట్అవుట్. సో అక్కడ ఆంధ్ర కింగ్ అంటే మీకు ఎవరు గుర్తుకొస్తారు? చిరంజీవి. చిరంజీవి గారు. ఓకే, మరి ఉపేంద్ర గారి ఫోటో తీసి ఆయన పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదు, చిరంజీవి ఆంధ్రాలో చిరంజీవి, తమిళ్లో రజనీకాంత్. అట్లా ఓకే. నేను చెప్పింది. ఎవరి కాళ్ళ కింగ్, కానీ మన ఆంధ్రాలో చిరంజీవి. చిరంజీవి గారు. మరి ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా మంచి యాక్టర్, మంచి నెంబర్ 1. ఆయన కూడా నెంబర్ 1. ఓకే. అండ్ ఇంకొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు బాలకృష్ణ గారు అటు రాజకీయ రంగంలో మంచి స్థానంలో ఉన్నారు, అండ్ సామాజిక సేవ చేస్తున్నారు, సినిమా రంగంలో ముందున్నారు. ఆయన పేరు కూడా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు ఫోటో కానీ చిరంజీవి నెంబర్ 1. ఓకే, ఎవరు వచ్చినా కూడా చిరంజీవి గారు నెంబర్ 1 తర్వాత పవన్ కళ్యాణ్.